మనం దుకాణంలోకి పోయి ఒక సబ్బు కొన్నాం, పైసలు ఎట్లా ఇస్తాం? దాని మీద ఎంత రేటు ఉన్నదో చూసి దుకాణ పైన చెప్తే మనం ఇస్తాం. ఇక కూరగాయలు పండ్లు కొంటే వాళ్ళింత లాభం చూసుకొని అమ్ముతారు. అంటే ఏంది, తయారైన ప్రతొక్కదానికి ఎంతో కొంత ఖర్చు అయ్యే ఉంటుంది. ప్రతి వస్తువును మనం నోట్లతోనే కొంటాం. మరి ఈ నోట్లు తయారైనందుకు కూడా కొంత పైకం ఖర్చు అవుతుంది కదా. దేనికి ఎంత అయిందో తెలుసుకుందామా? కొత్త నోట్ల మురిపెం తీరిందా నుల్లా? తీరే ఉంటది. ఇంతకు ఒక్క కొత్త నోటు నచ్చి వస్తందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసునా? 500 నోటుకు ₹3.09. కాగితం, కలర్లు, ఎండితీగ అంతా కలిపితే కింత. అంటే 100 నోట్లు అచ్చు వస్తే ₹309 ఖర్చు అవుతుంది అన్నట్టు. మరి 2000 నోటుకు ఇలువ ఎక్కువ కదా, ఖర్చు కూడా జరంత ఎక్కువనే అయిందట. ఒక్క నోటు అచ్చు వస్తందుకు ₹3.54 ఖర్చు అయినాయట. అడిగితే చెప్పాలనే ఆర్టీఐ చట్టం కింద ఒకళ్ళు దరఖాస్తు పెడితే ఆర్బీఐ ఆఫీసర్లు చెప్పిండ్రు ఖర్చుల వివరాలు. కొత్త నోట్ల సైజు జర్రంత చిన్నగున్నా పాత నోట్లకు కూడా గింతే ఖర్చు అయ్యేదట. అప్పుడు 1000 నోటుకి ఎంత అయ్యేదో ఇప్పుడు 2000 నోటుకు కూడా గంతే అవుతుందట. కాగితం ఇల్వ పెరిగింది కానీ ఖర్చు పెరగలేదన్నట్టు. ఇంకో ఆటాన్ని ఎక్కువైనా మంచిదే, కానీ దొంగ నోట్లను తయారు చేయలేనంత బందవస్తు నోట్లను తెస్తే బాగుండు.